హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ద ఛానల్ మావా. ఈరోజు మనం చూడబోయే వీడియో ఏమంటే ఆల్రెడీ మీరు తమిళలో చూసింటారు. ఎస్, విలేజ్ టూర్ అనమాట. చాలా రోజుల నుంచి నాంచుకొని ఈరోజుతో తీద్దామని ఫిక్స్ అయ్యా. వాయిస్ ఎంటర్ అలా ఉందంటే మనకు కొంచెం కోల్డ్ పట్టిందనమాట. ఇప్పుడే సిరప్ వేసి వచ్చా. ఇంకా కెమెరా ఉమెన్ కోసం అమ్మని అడిగా. సింపుల్గా నీ బేకార్ వీడియోలు ఇంట్లో తీయడమే పెద్ద విషయం, ఇంకా ఊరు లోపలికి వచ్చి తీయాలని అన్నారు. యా, ఇట్స్ నార్మల్. ఇంటి నుంచి బయటకు వచ్చాం. మా సర్పంచ్ గారు ఇక్కడ బట్టలారేస్తూ ఉన్నారు. సర్పంచ్ గారు హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. ఓకే, బాయ్. పైన హెలికాప్టర్ గోయింగ్. ఎందుకురా ఇంత ఎండ్లో వీడియో అవసరమా అంటే, మీరు ఇలాంటప్పుడే అందరూ పలికెళ్ళిపోయి ఉంటారు. మనం మాత్రమే బేకార్ ఇంట్లో ఉంటాం కాబట్టి ఎవరు డిస్టర్బ్ చేయరు మనల్ని. వీడియో తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా మా ఊరు గురించి ఎవరికి డిస్టర్బ్ చేయకుండా వీడియో తీయాలన్నమాట. ఎవరు లేదు. మా ఊరిని ఒక టౌను, సిటీ, విలేజ్ అని కూడా చెప్పలేం, ఒక స్మార్ట్ విలేజ్ అని చెప్పొచ్చు. నిత్యావసరాలు, అత్యవసరాల వస్తువులన్నీ జస్ట్ 500 మీటర్ రేడియస్లోనే దొరికిపోతాయి. ఎవరో చూస్తూ ఉన్నారు. ఇంకా గొప్పగా ఏమైనా చెప్పాలంటే మా ఊరు గురించి, కుక్కలు ఎక్కువగా ఉంటాయి మావా. ఇంకా ఏముందబ్బా, ఇంకా మా ఊరు ఒక చిన్న ఊరు అనమాట. జస్ట్ ఒక 30 ఇల్లు ఉంటాయి. ఇల్లు చూడడానికి చాలా ఉంటాయి, లైక్ మోర్ దెన్ 50 ఉంటాయన్నమాట. ఎక్స్ట్రా కట్టుకున్నారు, తప్పేసి ప్లస్ వదిలేసి ఎక్స్ట్రా కట్టుకున్నారు అనమాట. మొత్తం ఒక 130 మెంబర్స్ ఉంటారు మా ఊర్లో జనాలు. ఒక ఇంట్లో ఒక ఆడ మగ ప్లస్ 2 పిల్లలు, యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్. మాట్లాడుకుంటూనే మా ఊరి స్టార్టింగ్ ప్లేస్కి వచ్చేస్తాం అనమాట. లాస్ట్ మన పొలం టూర్లో నా ఫేస్ని ఆకాశం చూపించేపటికి ఇలా ఆకాశం టూర్ అని చెప్పేశారు. సో ఈసారి ఈ మొగ్గులో ఉంటే అంత లేకుంటే అంత అనేసి మొత్తం వ్యూ చూపించబోతున్నా. 2 నిమిషాలు సోది దిగాక నాకు అర్థమైంది ఏమంటే నేను మా ఊరు పేరే చెప్పలేదు. మా ఊరి పేరు దిన్నూర్, తమిళనాడులో ఉంటుంది అనమాట. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇది మా ఊరి రచ్చబండ అనమాట. ఇక్కడ రచ్చబండ అంటే మీరు రచ్చలు చెప్తారేమో అనుకుంటారు. నో ఛాన్స్, మా వాళ్ళకి అంత సీన్ లేదు. ఇది జస్ట్ గుళ్ళు ఉంటాయన్నమాట, దేవుళ్ళు ఉంటారు. ఇంకా ఇది మీకు తెలిసిందే, మా రోడ్ లేని రోడ్డు, గుంతలో రోడ్డు వేసిన రోడ్డు. ఫైనల్గా మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు అంతా కలిసి వేశారనమాట. ఇంకా పోతే ఇటు సైడ్ ఇల్లులు ఉంటాయి. మా ఊరికి బేసిక్గా బోడే లేదనమాట. బోర్డు వేపిద్దామని చెప్పారు, ఇంకా వేయలేదు. నమస్కారం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇట్లే పుట్టుకోపోతే సోది ఏముండదు కాబట్టి సోది ఏమైనా మాట్లాడాలి మావా. యా, దిస్ ఈస్ వెరీ బ్యూటిఫుల్, నైస్. ఇట్లే స్ట్రైట్గా వెళ్ళామంటే అక్కడ కనిపించే తోట్లు. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? దేని మమ్మీ వచ్చింది మామ కుక్క. బా, వీడియో తీసినట్లు లేదు దీనివల్ల. మమ్మీ లవణక్క, ఆ కుక్కర్ రోజు చూడకమ్మా. లవణక్క, ఆ కుక్కర్ రోజు చూడక వీడియో కొంచెం షూట్ చేయాలా, వీడియో షూట్ చేయాలా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఓ, ఆ కుక్కర్ రోజు చూడకుండా వీడియో షూట్ చేయాలి దానికి. ఓకే, ఓ 2 నిమిషాలు ఇట్లా పోయి వచ్చేస్తాను అంతే. అబ్బా సాయిరామ్. ఇదేనమాట మా ఊరు నుంచి వేరే ఊరికి పోయే దావా. ఇక్కడ కనిపించే తోపు ఉంది కదా మామ, దీంట్లో అనమాట మనం గణేష్ని పెట్టినప్పుడు నైట్ వచ్చేసి కట్టలు మింకు వెళ్ళిపోయడం. దానికి పైన చెప్తే ఇంకా ఓనర్స్ చూస్తే కుమ్ముతారనమాట. ఇక్కడ కనిపిస్తూ ఉండేది మా ఊరి రేషన్ షాప్ అనమాట. ఇక్కడ అందరికీ సోమవారం చేసేది గవర్నమెంట్ 20 kgs బియ్యం ఇచ్చి నాలాంటి వాళ్ళని. ఈడ కనిపిస్తుండేదే మా ఊరు ఓవర్ ట్యాంక్ మామ.
మా ఊరికి మొత్తం ఇక్కడి నుంచి నేను వాటర్ వస్తాను అనమాట. చిన్నప్పటి నుంచి దీన్ని ఎక్కాలని నాకు ఒక కోరిక. ఎప్పుడైనా ఎక్కుతాము, ఎక్కేసి ఏముంది మీకు కూడా చూపిస్తా. ఇంకా ఇలా వచ్చామంటే ఇదే మా ఊరి ఎంట్రన్స్ అనమాట. మళ్ళీ ఏ కుక్కలు దిగుతాయి. ఇప్పుడు నువ్వు ఏమన్నా? సర్లే, ఇవన్నీ మామూలే కంటెంట్ క్రియేటర్కి. కంటెంట్ క్రియేటర్ అంటే ఏం లేదు మావా, నోటుకు వచ్చింది మాట్లాడితేనే కంటెంట్ అనమాట. ఇప్పుడు ఇలా ఇదే ఎంట్రన్స్ అనమాట. ఇది ఎంట్రన్స్. ఎందుకు అలా చెప్తా ఉంటానంటే మరేం లేదు అక్కడ చెప్పేదానికి. ఇలా వచ్చామంటే గోడల మీద ఇలా సింబల్స్ వేసి ఉంటారు అనమాట, ఎమ్మెల్యే సింబల్స్. వీళ్ళు డబ్బులు ఇస్తారేమో తెలియదు. దిస్ ఈస్ ఓల్డ్ హౌస్, దిస్ ఆల్సో ఓల్డ్ హౌస్. ఇంకా ఈ రూట్లో పోతే మళ్ళీ కుక్కలు ఉంటాయి. ఈ చోటున మామ ముందు పాలడేరి ఉండేది, ఇప్పుడు ఎత్తేసారు. ఇంకా ఈ ప్లేస్లో వచ్చేసి దాని మమ్మీ ఆడ ఉంది. కొంచెం ఈ సైడ్ వచ్చి రికార్డ్ చేస్తాను నేను, మళ్ళీ డిస్టర్బెన్స్ చేస్తుంది. ఈ చోటున వచ్చేసి మా చిన్నోళ్ళంతా కథలేసుకునేది అనమాట, రోస్టింగ్స్ చేసుకునేది ఏదైనా కానీ. ఈ మూవీస్ గురించి, మళ్ళీ దాని ఏంద్రా కుక్కని చూస్తే మొత్తం మర్చిపోయా. అదే ఈ మూవీస్ గురించి, పాలిటిక్స్ గురించి రోస్టింగ్ చేసుకునేది ఈ ప్లేస్లో అనమాట. ఇంకా ఈ కుక్కిడిస్ వచ్చింది. ఈ రూట్లో వెళ్ళామంటే ఆ లాస్ట్లో అక్కుండే ప్లేస్లో వచ్చేసి అంగడి ఉంటుంది. చూపిద్దామంటే ఈ కుక్క ఇక్కడే ఉంది. సర్లే చూద్దాం, అది వెళ్ళిపోద్దేమో. ఇటు సైడ్ వెళ్తే మొత్తం పాతబడిన ఇల్లు అనమాట. దీంట్లో ఎవరైనా చనిపోయారని మీరు అడగచ్చు. అంత లేదు ఇక్కడ. కొత్త ఇల్లు కట్టేశాక ఇవి ఏజ్ అయిపోయాయి కాబట్టి కూలిపోయాయి. ఇంకా ఇటు సైడ్ మొత్తం ఇంకేం లేదు మామ చెప్పేదానికి. ఇప్పుడు ఆ కుక్కని ఎలా పంపించేది? ఎట్లరా? ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సర్లే, ఆ ముండ పోయే మరి కనిపిస్తలేదు. నేను ఇంకో యాంగిల్లో చూపిస్తాను మీకు. ఎలా అంటే ఐ విల్ కమ్ దిస్ ఎండ్ వచ్చేసి దీని మమ్మీ చూస్తుంది. ఏం చేసేది? ఓ సామి, ఇట్లా వచ్చేసి ఇట్లే చూస్తావు కదే. 2000 years later. ఉందా? అబ్బా వెళ్ళిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోయినా కూడా దాని మమ్మీ ముతుంది మన నన్ను వెళ్ళి. ఇప్పుడు మామ అక్కడ కనిపిస్తుండేది గుడి అన్నమాట, మా ఊరి అమ్మవారి గుడి. మారియమ్మ తల్లి ఉంటారు అక్కడ. ఇంకా ఆ లాస్ట్లో ఉండేది అంగడి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తాను చూడు మామ, ఇది వచ్చేసి జూమ్ చేస్తాను. ఎట్లా జూమ్ చేసేది మళ్ళీ? ఇది వచ్చేసి బావి అన్నమాట, మా ఊరి బావి. ఆ బావిలో ముందు కాలంలో సోది దింగుతాయి. ఇప్పుడు ముందు కాలంలో వాటర్ అక్కడి నుంచి తీసుకొని తాగేవాళ్ళని చెప్తాను, నాకు కూడా తెలియదు. ఇప్పుడు కూడా వాటర్ ఉన్నాయేమో, చూసి నేను చాలా రోజులైంది. దగ్గరికి వెళ్ళి చూద్దామంటే కుక్కలే ఉన్నాయి, ఆడ కూడా పనిపోయింది. సర్లే ఇంకో రోజు కవర్ చేద్దాం అది. ఇంకా ఇక్కడ మేము ఎప్పుడు గణేష్ని పెట్టేది ఇక్కడే అనమాట, ఈ ప్లేస్లోనే గణపతిని కూర్చోబెట్టేది. దిస్ ఈస్ అవర్ విలేజ్, బ్యూటిఫుల్ విలేజ్. ఇంగ్లీష్ కమింగ్. దిస్ ఈస్ వేస్ట్ చెట్లు. తాతగారేమో మనల్నే చూస్తూ ఉన్నారు. ఓకే, ఇది మా ఏరియా అనమాట. ఇంకా ఇక్కడ వెళ్ళామంటే ఇంకో రోజు దాన్ని చూపిస్తామా, ఎందుకంటే ఆ సైడ్ బాగుంటుంది చూపించేదానికి. ఎవరైనా తీసుకోపోయి చూపిస్తా. కుక్కలు అంటే భయం మనకి. సో ఓకే, ఇంకా ఈ సైడ్ వచ్చామంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఏరియా. ఇక్కడిక్కడ కుక్కలు ఉంటాయి, మనకి నాట్ అలౌడ్. ఇంకా ఈ సైడ్ వచ్చామంటే ఇది మన ఏరియా. మన ఏరియాలో భయం లేదు మనకి. ఇది మొత్తం ఓల్డ్ హౌసెస్, చాలా బాగుంటుంది చూసేదానికి. ఇది మా ఫ్రెండ్ ఇల్లు అనమాట. ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకుని వేరే ప్లేస్లో ఉన్నారు. ఓకే, ఇది మా ఇంటి ముందు గ్రీనిష్గా యూజ్ చేస్తూ ఉంటాం. దిస్ ఇస్ మన దరిద్రుడి హౌస్. శతద్రువంతి యోధుడు మన హౌస్ అనమాట. బట్టలు ఆరేసింగ్, మమ్మీ ఇంట్లో. ఇక్కడ ఉంది ఒక ఎలక్ట్రిక్ టెంపో. ఇదంతా ఓల్డ్ హౌసెస్. అబ్బా ఎండకి కోల్డ్కి బాబా మాడిపోతుంది అబ్బా. మా ఊరికి ఏమైనా
స్టోరీ ఉందంటే నాకేం తెలీదు. ఎంతసేపు మావ నేను ఒకటే మాట్లాడేది, ఎవరన్నా సోది మాట్లాడేదానికి దొరికింటే బాగుండేది. ఎవరన్నా దొరకండిరా. ఇది మా ఫ్రెండ్ ఇల్లు అనమాట. అప్పుడే కుక్కలు పొగలే, అది కూడా మా ఫ్రెండ్ ఇల్లే. ఇక్కడ ఏమైనా కుక్కలు ఉంటాయేమో, మళ్ళీ అదో భయం. ఇంకా ఈ రూట్కి వెళ్ళామంటే దిస్ ఇస్ ఫ్రీ. ఈడంతా మధ్యలో ఏం మాట్లాడేకి ఏం లేదు మనకి. ఏమో ఆయన భోజనమో, నేనా మన ఊరు బ్లాగ్ చూపిస్తామన్నావా? ఓ అన్నీ చూపిస్తామని, కవర్ చేస్తాం. మన ఊరు బ్యూటిఫుల్ అంటారు కదా, దాన్ని చూపిస్తామని. లేదు ఇప్పుడు లేదు, నిన్ను ఎత్తలేదు. దూరం ఉంటావు, కనిపించలే అంతగా. అయింది లేదా తినేసి వచ్చింది, ఇప్పుడు స్టార్ట్ అయిందే. ఇంట్లో ఉందావు? సరే వస్తాను. ఇది మా ఊరి ఎండింగ్ అని నేను చెప్పలేను. ఊరు దాటి అక్కడ కూడా ఉన్నాయి ఇల్లులు. అక్కడ ఊరికి ఇప్పుడు మనం ఏమైనా సోదేయాలి కాబట్టి ఏదైనా సోదేసుకుందాం. లైఫ్ గురించి ఒక సోదేద్దాం మామ. ఏదంటే మన ఇండియన్స్ ఇది వచ్చి ప్రైవేట్ రూట్ అనమాట. అప్పుడే చూసారా, అది గవర్నమెంట్ రూటు, ఇది ప్రైవేట్ రూట్. మా వాళ్ళు వేసుకునేది అనమాట. అక్కడంతా కుక్కలు ఉన్నాయి నాయన, మళ్ళీ కొమ్ముతాయేమో. సర్లే, ఇంకా సోదేసుకుంటాం కాబట్టి సోదేమంటే మామ ఇండియన్స్ గురించి ఒక సోది అనమాట. మన ఇండియన్స్ గురించే నాతో కలిపి. మన ఇండియన్స్ ఫూల్స్ ఎందుకైతే తెలుసా మామ, ఒకరిని చూసి నేను అలాగ అవ్వాలనుకుంటాం అనమాట. అప్పుడే ఫూల్స్ అయ్యేది. ఎవరి టాలెంట్ వాళ్ళకి ఉంటుంది సపరేట్గా. అన్ని వెళ్ళు ఒకేలాగా ఉండదు కదా. ఇది మిడిల్ క్లాస్ మోటివేషన్ అనమాట. సో డిఫరెంట్గా ఉంటుంది. కానీ వాళ్ళ టాలెంట్ గుర్తించేలోపు పేరెంట్స్ ఎరుపులు చేస్తారనమాట. పక్కింటోడు ఎదురింటోడు ఏమవుతాడో అదే కావాలి నా కొడుకు కూడా అనుకొని. సో అక్కడ ఎవరి ఆర్ ఫెయిల్డ్. దీన్ని ఇంకా బాగా చెప్పవచ్చు, నేను ఎరుపులాగా చెప్పాను. సర్లే, మనల్ని మనం ఎక్కువగా పొగుడుకుంటే బాగోదు. ఇది కూడా మా ఫ్రెండ్ ఇల్లు అనమాట. ఇంకా అక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి. దిస్ ఈజ్ అవర్ ఆంజనేయ స్వామి గుడి. ఇది వచ్చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం అనమాట. మా ఊరు సైడు మినిమం ఒక సెంట్ 5 లక్షలు ఉంటుంది మామ. అంటే 5 కోట్లు ఒక ఎకరా. మీరు అడిగారు కదా ఎంత ఉంటుంది అనేసి, అది రోడ్డు పక్కన ఉంటే అంత రేటు, రోడ్ లోపల ఉంటే ఇంకాస్త తగ్గుతుంది అనమాట. అక్కడికి వెళ్ళామంటే, అది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు, అక్కడికి వెళ్ళామంటే కుక్కలు ఉంటాయి, కుమ్ముతాయి. మా ఊరు దేనికి ఫేమస్ అంటే మామ, ఇంకా ఆప్యాయతలు, అనురాగాలు, ప్రేమలు, ఎవరైనా బాగుపడితే పక్కనోడు చూడలేకపోవడం, ఇలాంటివంతా ఉంటాయన్నమాట. ఇప్పుడు మా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలు అనేది వదిలేసి ఈ బాగుపడితే చూడలేము అంటే ఈ పాయింట్నే ఫోకస్ చేస్తారనమాట, నన్ను మింగేదానికి. దానికే జనాలు ఎరుపులు అనేది. సరే మామ, ఇదే అనమాట మా ఊరి టూరు. చెమట్లు కారిపోయినాయి. ఒక పక్క కోల్డ్, ఈ పక్క కోళ్ళు. నైస్ లుకింగ్. బో నేను ఎరిపోను కాబట్టి కోళ్ళకి ఎవరైనా విజిలేస్తే వస్తాయా? అయ్యో నాయన. సర్లే, పిచ్చి బాగా. ఇంకా ఇదే మా ఊరి విలేజ్ టూరు. ప్రేమలు, ఆప్యాయతలు కలిసిన పెద్ద టూరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోకి అంతే నేను మింగేస్తా. యాక్చువల్గా డ్రోన్ ఉంటే ఇంకా బాగా షూట్ చేయొచ్చు, మనకంత బడ్జెట్ లేదు కాబట్టి మినీగా షూట్ చేసా. పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. బాయ్.